హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నిప్పట్టు. కర్ణాటక స్పెషల్ నిప్పట్టు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి ఒక 100 గ్రామ్స్ వరకును పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిదనం అంతా పోయేంత వరకు పల్లీలు బాగా వేయించుకొని చల్లారాక పొట్టు తీసి ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని మళ్ళీ పుట్నాల పప్పుని ఒక 50 గ్రామ్ వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ ఎక్కువ చేసేసుకోకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. నువ్వులు యాడ్ చేయడం వల్ల నిప్పట్లు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు 4-5 రెబ్బల దాకా కరివేపాకు కట్ చేసుకొని వేసుకుంటున్నా. కరివేపాకు ఎక్కువ వేసుకున్న మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకును మైదాని యాడ్ చేసుకుంటున్నాను. మైదా ఆప్షనల్, వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. తినని వాళ్ళు ఉంటే వేసుకోవద్దు. ఇప్పుడు నేను ఒక పెద్ద బౌలు ఒక 200 గ్రామ్స్ వరకును బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మనము ఉప్పు సరిపోయిందా, కారం అన్నీ చెక్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నూనెని కాగపెట్టుకొని వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా క్రిస్పీగా రావాలంటే నూనె స్కిప్ చేయండి. మీకు కొంచెం సాఫ్ట్గా పళ్ళు లేని వాళ్ళు కూడాను తినాలి అనుకుంటే మీరు ఈ నూనెని యాడ్ చేసుకోండి. అలాగే ఇవి 15 నెల రోజుల దాకా మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అంతే. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా పిసుక్కోవాలి. మనం పిండి ఎంత బాగా పిసుక్కుంటే మనకి అంత బాగా నిప్పట్లు వస్తాయి. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మనము బాగా ప్రెస్ చేసి నిప్పట్లకి పిండి అనేది పిసుక్కోవాలి. ఇప్పుడు అన్నీ కూడా నిప్పట్లు చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నేనైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నా. నేను ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని దేనికి కూడా ఉపయోగించను. అందుకనే కొంచెం ఆయిల్ని నేను ఇక్కడ వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయిందా లేదా అని కొంచెం చిన్నగా చేసి వేసాను. ఆయిల్ అయితే వేడి అయిపోయింది. ఆయిల్ ఇప్పుడు దీన్ని సైడ్కి తీసేసుకొని మనము అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటాయండి.
నిప్పట్లు ఖచ్చితంగా ట్రై చేయండి. స్నాక్స్ టైంలో అయితే టీకి, స్నాక్స్ టైంకి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. నువ్వులు, పల్లీలు అన్నీ కూడా మనకి టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి. చాలా బాగా వస్తాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నీ కూడాను ఇలాగే మనము డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఐ ఫ్లేమ్ పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకోకూడదు. చూడండి, ఐ ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నాక ఫస్ట్ది అలా పూరిలాగా వచ్చేసింది. మళ్ళీ నాకు అన్నీ కూడా బాగానే వచ్చాయి. నిప్పట్లు వేసాక టర్న్ చేసుకునేకి ఏమి మనకి ఇబ్బంది ఉండదండి. ఏ ఊరైనా సరే, వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక రెసిపీతో, మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.